ఈ గులాబ్ జాములను చూడగానే మా చిన్నతనం అయితే గుర్తొస్తదండి నాకు. మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక అక్క వాళ్ళైతే ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంట్లో ఏ పండగొచ్చినా కానీ గులాబ్ జాములను కంపల్సరీగా చేసేవాళ్ళు. అయితే ఎవ్వరికి పెట్టిచ్చేవాళ్ళు కాదు. అక్క బయటకొచ్చినప్పుడల్లా మా ఇంట్లో ఈరోజు స్పెషల్ గులాబ్ జామ్ అని అందరికీ చెప్తూ ఉండేది. బజార్ పిల్లలందరం ఉంటాం కదా! మేమందరం కూడా డిస్కషన్ అనమాట దాని గురించి. అబ్బా! గులాబ్ జామ్‌లా ఇవి టీవీ యాడ్‌లో చూడడం తప్ప నుంచి అసలు ఎప్పుడు తిన్నది లేదు కదా! వీటిని ఎలా తయారు చేస్తారు? వీటి టేస్ట్ ఎలా ఉంటుందని దాని గురించి మాట్లాడుకునేవాళ్ళం. అయితే మా ఇంట్లో అయితే మా అమ్మ ఎప్పుడు వీటిని చేసింది లేదు, నేను తిన్నది లేదనమాట. మా ఊర్లో అయితే బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో మాత్రమే గులాబ్ జాములు వండుకొని తినేవాళ్ళు. ఇంకొకటి ఈ ప్యాకెట్స్ అయితే సిటీకెళ్ళి తెచ్చుకోవాలండి. మా ఊర్లో అస్సలు దొరికేవి కాదనమాట. ఇప్పుడు అంటారా, ఇప్పుడైతే ఏ పండగలకెళ్ళినా, పబ్బాలకెళ్ళినా, దేనికెళ్ళినా ఈ గులాబ్ జాములనే పెడుతున్నారు. మా ఇంట్లో మా పిల్లలు ఏది అడిగినా గానీ స్వీట్ నేను ఇదే చేస్తున్నానండి. మా చిన్నతనంలో ఇవి అంత ఫేమస్ అనమాట. వీటి గురించి కూడా మాకు తెలిసేది.